ఏంటి సార్ ఇన్వెస్ట్ చేయాలా? నాకు ఆఫీస్ కోనికే పెట్రోల్కి పైసలు దిక్కులేక నేను ఏడుస్తుంటే మీరు ఇన్వెస్ట్ చేయంటున్నారు. సూపర్ సార్, సూపర్. అంతే. నీ కొత్త పైసలు ఎవడరా అడిగింది? పైసలు నేను ఇస్తా, ఇంట్రెస్ట్ కూడా నాకు వద్దు. నీకు జీతం వస్తుంది కదా, నెల నెల నాకు కొంచెం కట్టు, అది చాలు నాకు. 75 + 20 ఏమంటావు? ఇంకో 95. బాగానే ఉంది సార్, కానీ ఆ రిజిస్టర్ ఆఫీస్ పొంట, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ పొంట తిరగడం నా వల్ల కాదు సార్. ఆఫీస్ ఉంటుంది కదా, ఈ లీవ్లు ఇయ్యాడు సార్ నాకు. అరే అదేం పర్లేదు, రామ్ నాయక్ అని ఒక బ్రోకర్ ఉన్నాడు, వాడు చూసుకుంటాడు అదంతా. ఆగు, వాడికి కాల్ చేస్తా. దొరికింది. రాము, నమస్తే సారు. ఏడున్నావు? ఈయన తలలో ఉన్నా. మేము ఈడే ఉన్నాం. అవునా? వస్తావా ఒకసారి? 2 నిమిషాలు నీ ముందుంట సారు, వస్తా. నాకు దొరికిండు బక్రా. వాడు ఈడే ఉన్నాడంట, వస్తున్నాడు. నీ కొత్త దాంట్లో వేస్తావు. నీ అవ్వ, వాంతో జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? వాంతో పని తప్ప వేరే లొల్లు పెట్టుకోవద్దు. నమస్తే సార్, బాగున్నారా? ఎంతసేపు అయింది వచ్చి? బాగున్నాను. ఎట్లున్నావు? కల్లా సారు ఇటీయండ్రి. నీ ముందు అవుతే బాగోదు సార్. బా, ఏమన్నా తీయకున్నదా సారు? నీ చేతితో అయితే అమృతం లెక్క ఉన్నది. ఉంటుంది, కూర్చో. సారు 2 చెప్పుకుంటా. కాకా, సార్ ఖాతాలో 2 సీసాలు. ఏం సార్ ఫోన్ చేసినావు? అది ఈడు నా స్టూడెంట్. నమస్తే. నా తమ్ముళ్ళ లెక్క. ఓ, అదే ఆ బిట్ ఉంది కదా, ఆ బిట్టు వెనక బిట్టు. అరే జబర్దస్త్ ఉంటుంది అన్న. అదే ఈస్ట్ ఫేస్ సూపర్ ఉంటుంది. నాతో పాటు వీడు కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే వాడు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటాడు. సో వాడు ఈ రిజిస్ట్రేషన్ పనులు చూసుకోలేడు. నువ్వే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చూసుకోవాలి. నువ్వు చెప్పినావు కదా సారు, నేను దగ్గరుండి చూసుకుంటా. కానీ జర్రంత కమిషన్ ఎక్కువైతుంది సారు. కానీ పని మొత్తం దగ్గర నేనే చూసుకుంటా. ఏమంటారు? సరే, తీసుకునిరా. 2 సార్ ఫోన్ వస్తుంది. ఇప్పుడు వస్తా. సరే సార్. హలో, అన్నా ఎక్కడ్రా? తాగుతావానే? వద్దన్నా, వస్తుంది కదా అది అవుతా. అడు ఓదందా? సరే అన్న. చెప్పన్నా. అన్న నీకు ఈ ఫెన్సింగ్ వేసేటోళ్ళు, షెడ్ వేసేటోళ్ళు ఎవరన్నా తెలుసా? ఏం లేదన్నా, 2 బర్రెల్ని తెస్తున్నాం. ఆనే పెతుకుడే, ఇక పాలకేంద్రం పెడదాం అనుకుంటున్నాం. ఫెన్సింగ్ ఎందుకన్నా? షెడ్ వేయించుకో. ఎప్పుడైనా ఇట్లా తాగనీకి పడుకోనికి మస్తు ఉంటుంది. ఎంత అవుతుందన్నా? బయటలోకి అయితే 4 లక్షలు అన్నా. మన సార్ చెప్పింది కాబట్టి 2 లక్షలకే చేసి పెడతా. 4? నేను బర్రెనే 1 లక్షకి తెస్తున్నా అన్న. 2 లక్షలు అంటే మనకి ఫెన్సింగ్ వేసేటోళ్ళు ఉంటే చూడన్నా. అన్నా, బర్ల కిందకైతే నువ్వు పోయి పడుకోవడం, కళ్ళు తాగడం అయితే చేయలేవుగా. అదే షెడ్ అయితే కూర్చోవచ్చు, తాగొచ్చు, పడుకోవచ్చు, పైకి వెళ్ళి సలక్ కూడా ఉంటుంది. చూద్దాంలే అన్న, మరి చూసి చెప్పు. సర్లే అన్న, ముందు నీ నెంబర్కి వెళ్ళి అయితే నాకు మిస్ కాలి. రేపు పొద్దున కనుక్కొని చెప్తా నీకు, సరేనా? ఇక నువ్వు ఫ్రెండ్స్ కనుక్కుంటేనే బాగుంటుందన్నా. సరే అన్న, నేను కనుక్కొని చెప్తా. నెంబర్ చెప్పు. 984820. ఉంటా అన్న. సరే అన్న, బాయ్. ఉంటా అన్న. ఏడ్రా రాము, వెళ్ళిపోయాడా? ఇప్పుడే పుక్కట్లో 2 బాటిల్ తీసుకొని పోయింది సార్. వీడొకడు. సరేరా, మనం కూడా ల్యాండ్ దగ్గర పోదాం. దా కార్తీ, ఇదేరా మన ల్యాండ్ 5 acres ఉంటుంది. ఇదొక హాఫ్, అదొక హాఫ్. ఇక్కడ మొత్తం వెజిటబుల్స్ అవన్నీ వేసాం. అక్కడ ఇంకా చెయ్యాలి. అది క్లియర్ చేయించి నీకు ఇస్తాను. అది చేసిన తర్వాత ఫామ్ ల్యాండ్ చేద్దాం. నీ కుత్త మొక్కుంది అక్కడ, అటు జరుగు. సో ఓకే, ఇది అయిపోయింది. ఆడు కావాలంటే ఆడు తీసుకో, ఆడు చేయిస్తా. ఆడు తీసుకో. ఆ ల్యాండ్ అన్నది అదే. సరేనా? సరే దా. సరే దా, నెక్స్ట్ వీక్ వచ్చి పని చూద్దాం.